రైతు సంగ్రామ సదస్సు హన్మకొండలో జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. నిప్పుల కొలిమిలాగా ఉన్న ఎండను కూడా లెక్క చేయకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి ప్రతి మండల గ్రామం నుంచి ప్రతినిధులుగా భారీ ఎత్తున ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది. ఆ సదస్సులో వ్యవహరిస్తున్న నడిచిన తీరు అంటే రైతుల యొక్క మూడు కానీ లేదా మాట్లాడిన తీరు, రైతులు మాట్లాడిన తీరు కానీ, సభలో ఉన్న వైబ్రేషన్ కానీ చూస్తే ఇవాళ రైతులు క్షేత్రస్థాయిలో ఎంతటి వేదనని అనుభవిస్తున్నారు అనడానికి ప్రతిబింబంగా ఆ సభలో కనిపించింది. చాలామంది మీడియా మిత్రులు కూడా రికార్డ్ చేశారు, టీవీలలో సోషల్ మీడియాలో కూడా చూసాం. ఖాళీలు కుర్చీలు ఎట్లున్నాయి, సభ ఎట్లా వెలవెలబోయింది, ఎంత అసహనంతో ఉన్నదనేది నిన్న నగరంలో 2 ప్రతిరూపాలు ఆర్ట్స్ కాలేజీలో జరిగిన రైతు మేళ ప్రభుత్వం తరఫున ఆర్టీసీ బస్సులు పెట్టి అధికారులను పెట్టి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక టార్గెట్ లక్ష్యంగా పెట్టుకొని తరలిస్తే అక్కడెవరున్నారు ఇక్కడెవరున్నారు అనేది నిన్న నగరం అంతా కూడా కనిపించింది. అనుమతిస్తామన్నారు కూడా. అధికారులు కూడా కలెక్టర్ని కలిశారు, స్వయంగా మాట్లాడినాం. అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి కూడా మైదానం కూడా ఎగ్గొట్టారండి. పోయిన ఇయర్ పెట్టాలి కదా, ఇది 4వసారి కదా. ఎప్పుడు ఎందుకు పెట్టలే? రైట్ డిక్లరేషన్ రోజున బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో 2022లో మే 6న రాహుల్ గాంధీ గారిని తీసుకువచ్చి మీరు రైతు డిక్లరేషన్ పేరిట మరి భారీ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ గారు ఇచ్చిన రైతు విధానానికి రైతులకు ఇచ్చిన దానికంటే అనేక అంశాల మీద మేము ముందుంటామని దాదాపుగా 30 అంశాలు రైతులకి మేలు చేస్తామన్నారు, సాయం చేస్తామన్నారు, రాజు చేస్తామన్నారు, కోటేశ్వరులు చేస్తామన్నారు, వాగ్దానాలు ఇచ్చారు. చెక్ డ్యాంల ద్వారా నీళ్లు నింపడాలు, తదనుగుణంగా విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలన్నిటివి పెరిగాయి. ఎన్నో రిజర్వాయర్లు నిర్మాణం చేశాం. అందుకనే ఎప్పుడైతే భూగర్భ జలాలు పైకి వచ్చాయో విపరీతంగా బోర్లలో బావులలో నీళ్ళు వచ్చాయి. నల్లగొండ లాంటి చోట, జనగాం లాంటి చోట, పాలకుర్తి లాంటి చోట, చేర్యాల లాంటి చోట్ల, మెదక్ లాంటి చోట్ల, మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో ప్రాంతాలలో అడుగంటిపోయిన బావులలో 500, 600 ఫీట్లు బోర్లేసి మరి కొద్ది దారతోటి 1-2 ఎకరాలు బారించుకున్న రైతులందరూ కొల బావులు కూడా మరి నిండే పరిస్థితి వచ్చింది కదా. అన్ని వాగులలో చెక్ డ్యాములు కట్టి ఆ చెక్ డ్యాములలో మోటార్లు వేసుకొని 2, 3, 4 కిలోమీటర్ల దూరం కూడా పైప్ లైన్ల ద్వారా సాగు చేసుకునే అవకాశం కల్పించాం. అపరిమితమైన పవర్ ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం. అంతేనా? సకాలంలో రైతు పెట్టుబడి ఇచ్చాం, రైతు బంధు పేరిట. సకాలంలో ఎరువులు ఇచ్చాం, సకాలంలో విత్తనాలు ఇచ్చాం, సకాలంలో కొనుగోలు చేశాం, సకాలంలో అకౌంట్లో డబ్బులు వేశాం. రైతు బీమా కూడా చేశాం. గుంట భూమి ఉన్నా కూడా రైతు కనుక ఏ కారణం వల్ల చనిపోయినా కూడా వారికి 5 లక్షల రూపాయలు ఏ రకమైన మధ్యవర్తులు లేకుండా, ఏ రకమైన పైరవీ లేకుండా చేశాం. రైతు బంధుకి ఎక్కడ ఇబ్బంది రాకుండా ప్రతి రైతుకి అకౌంట్లో డబ్బులు పడేలా చేశాం. ప్రతి రైతు బీమా అందించేలా చూసాం. పంట నష్ట పరిహారం అందించాం. తడిసిన మొలకలు ఎత్తినా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఎంతమంది రైతులుంటే, ఏ గ్రామంలో, ఏ పరపతి సంఘంలో, ఏ బ్యాంకులో ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, ఎంతమంది రైతులకి రుణమాఫీ జరిగింది తీద్దాం. రుణమాఫీ వల్ల ఆగమైన కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 2 లక్షల పైన రుణం తీసుకున్న వాళ్ళందరూ మీరు పైన రుణం తీసుకున్న దాన్ని మీరు కట్టండి, మేము ఇస్తామన్నారు. చాలామంది రైతులు 2 లక్షల పైన
మరి ఉన్నటువంటి అప్పులు చెల్లించారు. కానీ మీ రుణమాఫీ జరగలే. రైతు మళ్ళీ అప్పుల పాలయ్యారు. 35% మీరు రుణమాఫీ చేశారు. 50,000 కోట్లు అన్నారు, 36,000 కోట్లు అన్నారు, తర్వాత 26,000 కోట్లు అన్నారు, తర్వాత 20,000 కోట్లు అన్నారు. ఆఖరికి మీరు చెల్లించింది బట్టి గారి మాటల్లో 12,000 కోట్లు కదనయ్యా. న్యాయమేనా? నిన్నగాక మొన్న మీడియా మిత్రులందరూ కూడా చూశారు, మీరు కూడా ప్రసారాలు చేశారు. ఎన్ని కళ్ళల్లో వర్షం పడితే రైతులు ధాన్యం కొట్టుకపోతుంటే బోర్ల మొత్తుకొని ఏడుస్తా అంటే ఆ గోస చూశాం కదా. ఎక్కడ మీరు రైతును రాజుని చేసింది? ఇదంతా మీరు రైతు రాజ్యమా? ఇందుకునైనా మీరు మేళా చేసేది? ఇందుకునైనా మీరు సంబరాలు? నిన్న వరంగల్లో రైతు సభ సక్సెస్ అయితే కాంగ్రెస్ నేతలు నిన్న సాయంత్రం నోరు బారేసుకుంటారు. కొడకల్లారా, మీ నాలుకలు తీసే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నాడు హన్మకొండ ఎమ్మెల్యే? నోరా తాటి మట్ట చెత్తనా కొడకల్లారా. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, మీ చిల్లర మాటలు. అదే మీ దగ్గర దమ్ముంటే బోషిడికే రండ్రా అంటారు. కళ్ళల దగ్గర పోదాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ యావత్ తెలంగాణలో కానీ మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్సీలు రండి కళ్ళల దగ్గరికి, రైతుల దగ్గర రండి, మెప్పించండి, ఒప్పించండి. ఇంతగా కొనుగోలు చేస్తాను కదా, బీఆర్ఎస్ పార్టీలు బదనాం చేస్తాను ఏంటని కళ్ళాల దగ్గర మాట్లాడండి రా. పిచ్చనా కొడుకులారా, రెండో మాటలు మాట్లాడు కదరా. ఇళ్లలో కూర్చొని, సెక్యూరిటీ మధ్యన కూర్చొని, ప్రజాక్షేత్రంలో రైతుల సమక్షంలో వచ్చి మాట్లాడండి రా. ఎందుకురా మీకు అక్కస్సు? ఏమన్నావురా నిన్న మీటింగ్లో? మేము ఏం మాట్లాడినామురా? రైతు భరోసా సక్రమంగా ఇవ్వమన్నాం, కౌలుదారులకు ఇస్తామన్నారు, అవి ఇవ్వమన్నాం, వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్నారు, అవి ఇవ్వమన్నాం, బోనస్ ఇవ్వమన్నాం, పంట నష్ట పరిహారం ఇవ్వమన్నాం, రైతు బీమా చేయమన్నాం, మొక్కజొన్న కొనమన్నాం, రుణమాఫీ చేయ రైతులకు రుణమాఫీ చేయమన్నాం, కాళేశ్వరం తొందరగా మేడిగడ్డ పూర్తి చేయండి రా, సాగునీరు ఇవ్వండి రా, తాగునీరు ఇవ్వండి రా అని అన్నాం. మీరన్నయ్యే కదా, మీ డిక్లరేషన్లో చెప్పినాయే కదా, 100 రోజుల్లో చేస్తామన్నాయి కదా. 2.5 ఏళ్ళైనా ఉన్న వ్యవస్థని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు? ఎందుకు కుంగదీశారు? రైతు విధానాన్ని ఎందుకు డిస్టర్బ్ చేశారు? రైతులలో మట్టి ఎందుకు కొడుతున్నారు? రైతుల ఉసురు ఎందుకు మోసుకుంటున్నారు? ఇది న్యాయమా? కనీసం మా ప్రభుత్వంలో చేసిన చేయండి రా.